జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు. అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి 3 లక్షలు. సెప్టెంబర్ 15న అధికారికంగా హైదరాబాద్ ముక్తి దివస్ నిర్వహిస్తాము. నిర్వహించండి, మీరేమన్నా చేసుకోండి, కాదంటలేదు. ఇది జాతీయ విపత్తు కాదంట. ఇదే పరిస్థితి గుజరాత్ లో వస్తే అక్కడికి ప్రధానమంత్రి పోయాడు, అమిత్ షా పోయాడు, మొత్తం దేశం మొత్తం అక్కడ ఉంది. తెలంగాణ మీకు కనబడట్లేదా? తెలంగాణ ప్రజలు చేసిన తప్పు ఏంటంటే 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు మీకు ఇష్టమే మేము చేసిన పెద్ద తప్పు. బాగా పెద్ద బుద్ధి చెప్పారు సార్ మాకు. మీరు 2 మంత్రులు ఉన్నారు, వీళ్ళు కేంద్ర మంత్రులు పెట్టుకొని బడ్జెట్ లో మాకు పెద్ద సున్నా ఇచ్చారు. వరదల్లో ఏమన్నా ఆదుకుంటారని చూస్తే అసలు ఇది జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన అవసరం లేదంటాడు ఈయన. అవసరం అయితే రాష్ట్రానికి మోడీ వస్తాడంట. అవసరం అంటే ఏంటి సార్ మీ దృష్టిలో? అవసరం అంటే ఏంటి? కొన్ని లక్షల హెక్టార్లో పంట మునిగిపోయింది, కొన్ని వేల మంది నిరాశ్రయులు అయ్యారు. ఇంకా అవసరం అయితే నగరం అంతా కొట్టుకోపోయింది. అవసరం అయితే అంటే ఏంటి మీ ఉద్దేశంలో ఏంటి చెప్పండి. అవసరం అయితే 1 లక్ష మంది చచ్చిపోతే గానీ మోడీ రాడా? సరే మోడీ దాకా ఎందుకు సార్? 8 మంది మేము 8 మంది ఎంపీలని 8 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్నాం. ఎక్కడున్నారు మీరు? అయ్యా బండి సంజయ్ గారు, రఘునందన్ గారు, ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ గారు, రాజా సింగ్, ఇంకా మన కిషన్ రెడ్డి. ఆమె అప్పుడు ఒక టైంలో మొన్న కూడా హైదరాబాద్ లో ఒక గుడి వివాదం గురించి వచ్చి తెగ మాట్లాడెళ్ళింది. ఆమె పేరేంటండి? మాధవీలత. మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉన్నావు కదా అక్క నువ్వు. అప్పుడు ఎక్కడున్నా ఇప్పుడు? ధర్మపురి అరవింద్ ఎక్కడున్నారు సార్ మీరంతా? ఒక్కరన్నా ఖమ్మం పోయారా? మీ రాష్ట్ర అధ్యక్షుడు బిజీ ఉన్నాడు. ఈటెలేడి ఎక్కడున్నారు సార్ మీరంతా? మిమ్మల్ని గెలిపించాం మేము. మీరు ఒక్క మల్కాజ్గిరికో ఒక్క సికింద్రాబాద్కో ఎంపీలు కాదు మీరు. లేకపోతే ఇప్పుడు బండి సంజయ్ తీసుకుంటే బండి సంజయ్ ఒక కరీంనగర్ ఎంపీ కాదు, తర్వాత వెంకటరమణ కామారెడ్డి ఎమ్మెల్యే కాదు. మీకు ఒకంటే మీ కామారెడ్డి వరద వస్తేనే మీరు పట్టించుకుంటారా? ఖమ్మం మహబూబాబాద్ ఏమైపోతుందో మీరు చూడరా? 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిపించాం మేము. నిజంగా ఈ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు తెలంగాణకి బడ్జెట్ అనేది జరిగినట్టు మాట్లాడలేదు. ఇప్పుడు ఎంత పెద్ద విపత్తు అయినట్టు మాట్లాడతలేదు. ఎందుకు మీరు అంతుండి? ఎవరికి ఉపయోగం మీ వల్ల? కేంద్రం ఏం బడ్జెట్ ఏం ఒక్కరు మాట్లాడలా. మళ్ళీ ఇప్పుడు ఈసారి అంటాడు అవసరం అయితే మోడీ రాష్ట్రానికి వస్తాడు అంటాడు. అవసరం అంటే ఏంటి మీ దృష్టిలో? ఓకే, మహబూబాద్ ఒక్కడు కొట్టుకుపోతే సరిపోలేదు, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా కొట్టుకుపోలేదు, అప్పుడు వస్తారు. అప్పుడు కూడా ఏరియల్ పర్యటన చేస్తారు ఆయన. అప్పుడు వీళ్ళు వెళ్ళాలి, కాళ్ళు మొక్కుతారు, అప్పుడు పైనుంచి డబ్బులు చల్లుతారు, మనం ఏరుకోవాలి. నిజంగా కొంచెం అయినా మాడడానికి ఉండాలి. అరే 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్రంలో ఇంత విపత్తు వచ్చింది. వీళ్ళు అడగొచ్చు కదా, ఏపీకి అట్లా ఇస్తున్నారు, మా స్పీడ్ బోట్లు పంపించారు, హెలికాప్టర్లు ఇచ్చారు, ఇందాక అనుకున్నట్టు ఇప్పుడు అందరూ ఎంతో కొంత ఇస్తున్నారు. బీజేపీ నుంచి రూపాయి రాలే ఇప్పటి వరకు, సభ్యత్వ నమోదులు బిజీగా ఉన్నారేమో మేబీ. ఇంతమంది 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉండి ఎంపీలు కానోళ్ళు కూడా రాష్ట్ర నాయకులు ఎప్పటి నుంచో ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరంతా ఎంత ఇచ్చారు? రూపాయి ఇచ్చారా కనీసం? ఎక్కడన్నా మాకైతే కనపడలేదు. ఎక్కడ ఉంటే కొంచెం చెప్పండి మాకు, ఒకవేళ మేము ఏమైనా మిస్టేక్ అవుతున్నామేమో. పోనీ డబ్బులు లేవు పాపం, మీరంతా చాలా పేదవాళ్ళు కదా, ఎందుకంటే వీళ్ళంతా పేదరికంలో ఉన్నారు, పేద పార్టీ. పైగా వీళ్ళు రుణమాఫీ తీసుకుంటారు, రేషన్ స్టోర్ లో నుంచి రేషన్ తీసుకునే వాళ్ళు వీళ్ళంతా, మన కంట్రోల్ బియ్యం తింటారు వీళ్ళంతా. సో పాపం మీరు డబ్బులు ఇవ్వలేరు. అట్లీస్ట్ వెళ్ళి వరద బాధిత ప్రాంతాల్లో కనీసం ఇప్పుడు ఆఫీస్ లో, ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడే ఖమ్మం ఆఫీస్ సరే. వీళ్ళు ఏమంటారు, కొంతమంది అంటారు మేము కేంద్ర మంత్రులు, మేము వెళ్తే అక్కడ సహాయ కార్యక్రమాలకు ఆటంకం జరుగుతుంది అంటారు. గుజరాత్ లో చూడండి ఎంతమంది కేంద్ర మంత్రులు నుంచున్నారు. మీరు వస్తే మీరేం చిరంజీవి పవన్ కళ్యాణ్ కాదు, మీరు రాగానే జనాలు ఎగేసుకుని రావడానికి. మీరు వస్తే ఎవరు రారు, మీ అధికారులన్నా కనీసం పనిచేస్తారు. అక్కడికి బండి సంజయ్ ఏడి, రఘునందన్ ఏడి, ధర్మపురి అరవింద్ ఏడి, ఈయనేడి, ఈటలేడి, ఎక్కడ మీరంతా? ఆ ప్రాంతాలకు వెళ్ళి పర్యటించరా? అవి మీ తెలంగాణలోకి రావా? మిమ్మల్ని తెలంగాణ ఓటర్లు కూడా ఎన్నుకున్నారు కదా, ఆ ప్రాంతాలకు ఏరి బీజేపీ అసలు సోయిలో లేదు. ఎంపీ ఎలక్షన్స్ అయిన దగ్గర నుంచి నాకు రుణమాఫీ అప్పుడు కానీ లేకపోతే మిగతా ఎక్కడ కూడా బీజేపీ కనపడలేదు. రాజకీయాలు మానేశారా? లేకపోతే ఎంపీగా గెలిచాం కదా ఇంక పని అయిపోయింది అనుకున్నారా? మళ్ళీ ఇప్పుడప్పుడు ఎలక్షన్స్ ఏమి లేవు కదా, ఎలక్షన్స్ టైంలో వద్దాం అనుకుంటున్నారో తెలియదు, కానీ అది బీజేపీకే తెలియాలి. మీరంతా బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా మీకు మేము చెప్పదలుచుకున్నాము, మీరు ప్రజా సమస్యల్లో మాకు కనపడతలేరు, ప్రజాక్షేత్రంలో మాకు కనపడతలేరు, కనీసం ఒక విపత్తు వచ్చినప్పుడన్నా మాకు కనపడండి సార్, ప్రభుత్వాన్ని నిలదీయండి.
ప్రభుత్వాన్ని నిలదీరు మీరు. అవును. సరే నిలదీయపోతే మీకు వాళ్ళకి ఏదో మంచి మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందనుకుందాం, మీరు నిలదీయలేరు. అవును. అట్లీస్ట్ వరద క్షేత్రాల్లోకి వచ్చి ప్రభావిత ప్రాంతాల్లో ఉండి ఒక 10 మందికి ఫుడ్ ఇవ్వండి, ఒక 10 ప్రాంతాల్లో తిరగండి. మీరు అక్కడ కూర్చుంటే, మీరు అక్కడ నుంచుంటే, ఫుడ్ ఇవ్వటానికి పైసలు లేకుండా వాళ్ళని పరామర్శించండి. మీరు అక్కడ ఉంటే అవును. అధికారులు మీరు ఉన్నారనన్నా కనీసం పని చేస్తారు ఒక గంట సేపు. అవును. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఉన్నారు. 16 మంది. గంటకు ఒకళ్ళు పోండి, పూటకు ఒకళ్ళు పోండి, అవును. అక్కడ ఉండండి. చేత కాదు. మళ్ళీ 17వ తారీఖు హైదరాబాద్ ముక్త దివస్ నిర్వహిస్తాం అంటున్నారు. అమిత్ షా వస్తారట. సరే నిర్వహించండి. అది అవసరం. అవును. ఆహా, అవసరమైతే మోడీ వస్తాడు. ఇది మాత్రం అవసరం, కంపల్సరీ. దీనికి రాకపోతే ఎక్కడ రాష్ట్రం కొట్టుకుపోదు. దీనికి మాత్రం రావాలి. అంటే ఏదన్నా మీ పార్టీకి సంబంధించినవో లేకపోతే ఇంకేదన్నా సంబంధించిన వాటికో వస్తారు కానీ రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా, విపత్తుల్లో ఉన్నా మీరు మాత్రం రారు. నిజంగా 8 మంది ఎంపీలని, 8 మంది ఎమ్మెల్యేలని గెలిపించినందుకు బీజేపీ ప్రభుత్వం ప్రజలకి పెద్ద ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. బీఆర్ఎస్ని ఏం చేశారో చూశారు, మీరు అదే దారిలో పయనిస్తున్నారు. సరే, కాంగ్రెస్ గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. వాళ్ళు అదే పనిలో ఉన్నారు, మీరు అదే పనిలో ఉన్నారు, బీఆర్ఎస్ అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు వీళ్ళంతా నేను వెళ్ళారు, కొంత ఫుడ్ పంచే ప్రయత్నం చేశారు, వీళ్ళు కొంత నిధి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాగుంది కదా. సరే, వీళ్ళు గతంలో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల అక్కడ వరద వచ్చిందా, గతంలో వీళ్ళు అనుమతులు, అది తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇది అవనివ్వండి, వారం 10 రోజుల తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, అది తర్వాత మాట్లాడుకుందాం. మీరు పోయి అక్కడ ఎంత ఇచ్చారు? ఇప్పుడు నిన్న మనం చూస్తే పొంగులేటి వీళ్ళంతా అక్కడే ఉన్నారు. ఎంతమందికి వీళ్ళు ఫుడ్ ఇచ్చారు, అక్కడికి వీళ్ళు ఎన్ని పడవలు తెప్పించారు, ఎంత వీళ్ళ జేబులో డబ్బులు తీసి పెట్టారు? వాళ్ళు ఏదో పెడుతున్నారు కదా, మీరు పెట్టండి. ఈయన ఏమన్నంటే 1300 కోట్లు 1300 కోట్లు ఉన్నాయంటాడు. వాళ్ళు 5000 కోట్లు అడిగారు కదా, మిగతా ఈ రిమైనింగ్ ఇవ్వచ్చు కదా. సరే, 1000 కోట్లు ఇవ్వండి. పోనీ అరే బాబు 1300 కోట్లు మీ దగ్గర రెడీగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, తీసి వాడండి అని ఎందుకు వాడట్లేదని ప్రశ్నించండి, అడగండి. అది అడగరు. ఆ సోయి ముఖ్యమంత్రికి లేదా అని అడగండి. అది లేదు, అది చేయరు.